భాగంగా ఈ తూర్పుగోదావరి జిల్లా నుంచి 1,00,000 సంతకాలు సేకరించాలని చెప్పి మాకు బ్రోచర్ ఇది ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యమైన విషయాలు ఏంటంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సంతకాల సేకరణ ఉద్యమానికి మద్దతు తెలిపి జయప్రదం చేయాలని విజ్ఞప్తి. మిత్రులారా, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూ ప్రజల ఓట్లను దోచుకొని మూడోసారి గద్దెనెక్కింది. ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలకు పాల్పడి లేని వేట్లు ఉన్నట్లుగా చూపించి ఉన్న ఓట్లను తొలగించి బీజేపీ ఓటు చోరీకి పాల్పడింది. ఇది ఒక బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ బ్రోచర్కి అనుబంధంగా ఇష్టమైన వాళ్ళందరూ కూడా సంతకాలు పెట్టమని వెనకాల వారి యొక్క సిగ్నేచరు, ఫోన్ నెంబరు, వాళ్ళ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ సంతకం అన్ని కూడా తీసుకోవడం జరిగింది. మాకు ఈస్ట్ గోదావరి జిల్లాకి 1,00,000 సంతకాలు సేకరించమని చెప్పి మాకు కోట ఇవ్వడం జరిగింది. ఒక్కో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి 10,000 మంది సంతకాలు సేకరించాలి. అలాగే 7 అసెంబ్లీల నుంచి 70,000, అలాగే యూత్ కాంగ్రెస్ నుంచి 10,000, ఎన్ఎస్సీ నుంచి 10,000, మహిళా కాంగ్రెస్ 10,000, అలా మొత్తం మీద 1,00,000 దాటే విధంగా ఈ సంతకాల సేకరణ జరుగుతుంది. దీనికి 15వ తేదీ, అక్టోబర్ నెల 15వ తేదీ లాస్ట్ డేట్కి ఇచ్చారు. ఈ లోపుగానే మేము సంతకాలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి నరేంద్ర మోడీ అనే అతను రాజకీయాలలో విలువలు లేని మనిషి నరేంద్ర మోడీ. ఎందుకంటే బీజేపీ సిద్ధాంతాల ప్రకారం కానివ్వండి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారం కానివ్వండి, 75 సంవత్సరాలు నిండిన తర్వాత ఎవరైనా సరే వాళ్ళు ఆ రాజకీయాన్ని విరమించి కేవలం ఒక సలహాదారుగా మాత్రమే ఉండే అవకాశం ఒక బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ ఉంది. ఇతను విలువలు లేని మనిషి కాబట్టి సెప్టెంబర్ 17కి అతనికి 75 సంవత్సరాలు పూర్తయి మురళీ మనోహర్ చేసి ఎంతో గౌరవంగా 75 ఏళ్ళు పూర్తయిన వెంటనే ఆయన రాజకీయాల నుంచి విరమించి ఆయన సలహాదారుగా ఉన్నారు. అలాగే ఎల్కే అద్వానీ గారు, ఆయన కూడా 75 సంవత్సరాలు పూర్తయిన వెంటనే ఈ రాజకీయాల నుంచి విరమించి ఆయన కూడా ఒక సలహాదారుగా ఉన్నారు. కానీ విలువలు లేని వ్యక్తి అయినటువంటి ఈ నరేంద్ర మోడీ మరి అతనికి రాజకీయ పదవి పిచ్చా ఏంటో మనకు తెలియదు, కానీ 75 ఏళ్ళు పూర్తి అయిపోయినా సరే ఆ పదవులు పట్టుకుని అలాగే ఏలాడుతున్నాడు. ఇంత విలువ లేని రాజకీయ వ్యక్తిని భారతదేశంలో ఇద్దరే చూసాం. మన సోనియా గాంధీకి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది. తృణప్రాయంగా వదిలేసింది ఆవిడ. నేను ఇటలీ దేశంలో పుట్టాను కాబట్టి నేను ఇక్కడ నాకు ప్రధాని తీసుకోను, మన్మోహన్ సింగ్ ఇచ్చేయండి అని 2 సార్లు ఆవిడ చేతులతో ఆవిడే మన్మోహన్ సింగ్ ఇచ్చింది. మరి ఇతనికి సిగ్గుందో లేదో ఈ నరేంద్ర మోడీకి ఈ పదవులు అట్టుకుని ఏలాడుతున్నాడు. ఈవేళ వరకు కూడా ఈ దేశాన్ని నాశనం చేస్తాడు. ఎందుకంటే ఇతనికి 2 బినామీలు పెట్టుకున్నాడు, ఆదాని, ముఖేష్ అంబానీ. ఈ భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేసి వాళ్ళిద్దరికీ కూడా అంటగట్టేస్తాడు. మొత్తం పరిశ్రమలన్నీ ప్రైవేటీకరణ చేస్తాడు. ఈ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారతదేశంలో కొత్తగా వచ్చిన పరిశ్రమలు, ప్రభుత్వ పరంగా వచ్చిన పరిశ్రమలు ఏవి కూడా లేవు, అన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తాడు. అలాగే మనకి ఫస్ట్ లో అతను ప్రధానమంత్రి అయ్యి ముందు చెప్పాడు ఒకటి, ఏమంటే విదేశాల్లో బోల్డ్ అంత కరెన్సీ ఉంది, ఆ డబ్బంతా కూడా మీరు తీసుకొచ్చేస్తే మనిషికి కుటుంబానికి 15 లక్షల రూపాయలు వేయచ్చని. మరి 11 సంవత్సరాల నుంచి దేశ ప్రజలందరూ ఆవురవరమంటూ చూస్తున్నారు 15 లక్షలు ఎప్పుడు మన అకౌంట్ లో పడుతుందని. కానీ ఈవేళ విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ ఈవేళ ఒక్కొక్కరి అకౌంట్ లోనూ 45 లక్షలు వేయచ్చు, అంత బ్లాక్ మనీ తయారైపోయింది. మరి నరేంద్ర మోడీకి సంబంధించిన గుజరాతీలే 18 మంది 20 మంది దేశంలో డబ్బు దోచిన వ్యక్తులుంటే అందులో 18 మంది గుజరాత్ వాళ్ళు ఇతనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరి ద్వారా డబ్బంతా దోసేసి విదేశాల్లో పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా భారతదేశాన్ని దోసేసి మరి అప్పు కూడా భారతదేశంలో ఏ ప్రధాని 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రులు ఎవరూ చేయలేని తప్పు 347 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఇంత భారీ ఎత్తున మన జగన్ 10 లక్షలు అప్పులు చేశాడని చంద్రబాబు అలా గగ్గోలు పెట్టి గోలెట్టారు. ఇతను 347 లక్షల కోట్లు అప్పులు చేసాడు. ఇంత భారీ ఎత్తున అప్పులు చేసినటువంటి ప్రధానమంత్రి భారతదేశంలో ఎవరూ లేరు. 60 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం 17 లక్షల అప్పులే చేశారు. కానీ ఇతను వచ్చాక 347 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఇటువంటి ప్రధానమంత్రి మన భారతదేశానికి ఒక ద్రోహి.
ఇటువంటి వాడిని ఉంచవలసిన పని లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించి ఇతనికి ఏజ్ ఆల్రెడీ రిటైర్మెంట్ దాటిపోయింది కాబట్టి ఇతని ఇంటికి సాగనప్పాలని చెప్పి దేశ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అరిగిల అరుణ్ కుమారి, స్టేట్ జనరల్ సెక్రటరీ. గత కొంతకాలం నుంచి మనం చూస్తున్నాం ఎలక్షన్ కమిషన్ యొక్క అవకతవకలపై రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటాన్ని మనం చూస్తున్నాం. ఒక్కొక్క ఇంట్లో 4,000 చిల్లర ఓట్లు, 5,000 ఓట్లు ఇలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కూడా సృష్టించేసి లేని వాళ్ళని ఉన్నట్టుగా, ఉన్న వాళ్ళని లేనట్టుగా, బ్రతుకున్న వాళ్ళని చచ్చిపోయినట్లుగా చూపించే యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క చిత్ర విచిత్రాలని గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ గారు దీనికోసం నిరంతరంగా పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, అలాగే పిసిసి అధ్యక్షుల పిలుపు మేరకు ఈ మన జిల్లాలో 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమం ఈ జిల్లా నుంచి చేయదలుచుకున్నాం. మన 2 రోజులకు ఏదైతే సంతకాల సేకరణ బ్రోచర్ ఉందో దాన్ని ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిలీజ్ అయిన తర్వాత మొదటి సంతకం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను, తర్వాత స్టేట్ జనరల్ సెక్రటరీ గారు, తర్వాత రఫీ గారు అందరూ కూడా వరుసగా సంతకాలు పెట్టడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా ఈ బ్రోచర్ రిలీజ్ పట్టుకోవాల్సిందిగా కోరుతుంది. 2 చేతుల్లో పట్టుకోండి. చెక్ మీద పెట్టి చెక్ మీద పెట్టి కూర్చుందంటే కూర్చోలేదు. ఉండవా అక్కడ జరుగుతుంది, మళ్ళీ మధ్యలో దూరతాం. మేడం